తిరిగి స్వాగతం. స్థానిక సాయిబాబా రోడ్డులో ఉన్న బాసరా కాన్సెప్ట్ స్కూల్ ఆధ్వర్యంలో నేడు స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులతో పాటుగా ముఖ్య అతిథిగా హాజరైన సైకాలజిస్టు సుబ్బారావు కూడా పాల్గొన్నారు. అనంతరం వీరు మీడియాతో మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరూ విధిగా పాటించవలసిన అంశమని ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం పట్ల ఆకర్షితులవుతున్నారని అన్నారు. బాసరా స్కూల్ విద్యార్థులు, బాసరా స్కూలు ఉపాధ్యాయులు కలిసి సంయుక్తంగా మా స్కూలు ప్రాంతంలో ఉండేటువంటి వాతావరణాన్ని భారతదేశ నూతన ప్రధానమంత్రి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా, స్వచ్ఛ భారత్ పిలుపులో భాగంగా మా స్కూలు వాతావరణాన్ని ఒక స్వచ్ఛమైనటువంటి వాతావరణంగా, మా చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని నీట్గా ఉంచుకోవడం కోసం, అలాగే విద్యార్థుల్లో ఈ స్వచ్ఛ భారత్ యొక్క ఉద్దేశాన్ని, ఈ స్వచ్ఛ భారత్ యొక్క లక్ష్యాన్ని విద్యార్థుల్లో తెలియజేయడం కోసం, విద్యార్థులకు అలవాటు చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని బాసరా స్కూలు ప్రారంభించింది. ఖచ్చితంగా ప్రతి విద్యార్థి తనుండేటువంటి ఇల్లు, తనుండేటువంటి రూము, తనుండేటువంటి పాఠశాల, తనుండేటువంటి ప్రార్థనా మందిరం, స్కూల్ వాతావరణం, స్కూల్ ముందు, ఇంటి ముందు స్వచ్ఛ భారత్ కార్యక్రమం పిలుపు మేరకు మరి బాసరా కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు, అదేవిధంగా ఉపాధ్యాయులు మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్, మరి ప్రముఖ సైకాలజిస్ట్ అయినటువంటి ప్రత్యూష సుబ్బారావు గారు, మరి అందరము కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. విద్యార్థులందరి చేత ప్రతిజ్ఞ చేయించి మరి మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు, అదేవిధంగా మరి వీధులు విద్యార్థులందరూ కూడా విడివిడిగా మరి వెళ్ళిపోయి మరి మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలన్నింటినీ శుభ్రం చేయడం జరిగింది. మరి మా విద్యార్థులందరికీ కూడా మరి తమ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలతో బాసరా స్కూల్ సాయిబాబా రోడ్లో పిల్లలకు నా ఇల్లు, నా వాళ్ళు, నేను అనే స్వార్థాన్ని వదిలేసేసి మా ఇల్లు, మా ఊరు, మా దేశం బాగుంటేనే నేను, నా ఇల్లు బాగుంటాననే ఆలోచనని ఏర్పాటు చేయడం కోసం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని బాసరా స్కూల్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఎంత విజయవంతంగా ప్రతి ఒక్కరూ కూడా తీసుకురాగలిగితే, ఎంత విజయవంతం చేయగలిగితే. నవంబర్ 7 సిపిఎం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార యాత్రను నిర్వహిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియపరిచి వారిని చైతన్యవంతులుగా చేస్తామని ప్రతి జిల్లా, మండల కేంద్రాలలో సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. రాజధానికి అవసరమైన భూమిని భూసేకరణ చట్టానికి లోబడి ప్రభుత్వమే సేకరణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ఏర్పడి నవంబర్ 7 నాటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటా ఉంది. సిపిఎం పార్టీ ఏర్పడిన తర్వాత పార్టీ ఏర్పడిన వెంటనే పార్టీ నాయకత్వాన్ని మొత్తాన్ని అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వాళ్ళని అరెస్ట్ చేయటం, నిర్బంధానికి గురి చేయటం, తర్వాత ఎమర్జెన్సీలో కూడా పెద్ద ఎత్తున మా నాయకత్వాన్ని మొత్తాన్ని జైల్లో పెట్టడం అనేటువంటిది జరిగింది. అయినా ఇన్ని ఆటంకాలని తట్టుకొని సిపిఎం పార్టీ అనేటువంటిది బెంగాలు, కేరళ, త్రిపురలో ఒక బలమైనటువంటి శక్తిగా వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలోనూ, పంజాబ్లోనూ, తమిళనాడులోనూ
మహారాష్ట్రలో బలమైనటువంటి శక్తిగా పార్టీ ఎదిగింది. పార్టీ ఏర్పడినటువంటి నేపథ్యంలో ఈ నెల 1వ తేదీ నుంచి వచ్చే నెల ఈ నెల చివరి వరకు పెద్ద ఎత్తున గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల నిరసనగా పెద్ద ఎత్తున ప్రచార యాత్రలు నిర్వహిస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఏంటంటే ఈ నెల 7వ తేదీన పార్టీ ఏర్పడినటువంటి రోజున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలోనూ అన్ని గ్రామాల్లో వార్డుల్లో కూడా పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తున్నారు. 9వ తేదీ నుంచి 20వ తేదీ దాకా అన్ని గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ ప్రచార యాత్రలు నిర్వహించడం అనేటువంటి జరుగుతూ ఉంది. అన్ని మున్సిపాలిటీల్లోనూ సదస్సులు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అదే సందర్భంగా మేము ప్రధానంగా ఆ గ్రామాల్లో పట్టణాల్లో చెప్పేటువంటి అంశాలని చూసుకునే పని అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజల్లో ఎండగట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర రాజధాని కోసం పెద్ద ఎత్తున 30,000 ఎకరాల భూముల్ని గుంటూరు జిల్లాలో సేకరిస్తూ ఉంది. అయితే 2013లో భూసేకరణ చట్టాన్ని చేసింది. కానీ ఆ చట్టాన్ని పక్కన పెట్టి భూమిని సమీకరించేటువంటి పద్ధతి చేపడతా ఉంది. ల్యాండ్ పూలింగ్ అనేటువంటి పేరుతోటి చేపడతా ఉంది. ల్యాండ్ పూలింగ్ అని చెప్పేసి అంటేనే ప్రైవేట్ వ్యక్తులకి, పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి, రియల్ ఎస్టేట్స్ వ్యాపారులకి ఉపయోగపడేటువంటి పద్ధతులు తప్ప అవి రెండో రకం కాదు. పొగాకు బోర్డు పరిమితికి మించి రైతులు అధికంగా పొగాకు సాగును చేపట్టవద్దని టొబాకో అసోసియేషన్ అధ్యక్షులు ఉమామహేశ్వరరావు కోరారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం సుమారు 40 మిలియన్ల పంటను సాగు చేశారని, ధర కూడా ₹2.30 అధికంగా చెల్లించామన్నారు. బోర్డు పరిమితులకు మించి సాగు చేయటం వలన రైతులు ధర గిట్టుబాటు అవక నష్టాల బారిన పడే ప్రమాదం ఉన్నదని ఆయన తెలిపారు. రైతు సోదరులకి మెంబర్స్కి మీ ద్వారా మేము విన్నవించుకునేది ఏంటంటే, ఈ పొగాకు బోర్డు పరిమితి మేరకు నాణ్యమైన పొగాకులు పండిస్తే ఆ రానున్న సీజన్లో, అంటే దిస్ ఈస్ ద టైం ఆల్రెడీ గ్రోయింగ్ స్టార్టెడ్. నెక్స్ట్ 2-3 మాసాల్లో ఈ గ్రోయింగ్, మళ్ళీ జనవరి ఎండింగ్ ఫిబ్రవరికి మళ్ళీ కొత్త క్రాప్ రావడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ పొగాకు బోర్డు పరిమితికి మించి దయచేసి పండించవద్దు అని ప్రప్రదంగా మీ ద్వారా మేము రైతు సోదరులకి విజ్ఞప్తి చేస్తున్నాము. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం 38 మిలియన్లు 40 మిలియన్లు పంట ఎక్కువ పండిని ₹2.30 అధికంగా చెల్లించడం వల్ల ఈ పంట మీద ఆశాజనకంగా ఉండటం మీద రైతులు ఎక్కువ పండించడానికి ముక్కు చూపుతున్నట్టుగా తెలుస్తున్న మీదట మా ఇండియన్ టొబాకో అసోసియేషన్ ఒక బాధ్యతగా మేము కూడా ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొని పేపర్స్లో అడ్వర్టైజ్మెంట్, ఒక కరపత్రాల రూపేణ వాళ్ళందరికీ కూడా దయచేసి పండించద్దు, గ్రో లెస్ ఎర్న్ మోర్ అనే ఒక సింగిల్ కాన్సెప్ట్తో మీ ద్వారా మేమందరం టొబాకో అసోసియేషన్ తరఫున రైతు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రైతు సోదరులు ఆ టొబాకో బోర్డు పరిమితికి సంబంధించిన వరకు పండిస్తే రాబోయే కాలంలో కూడా రేటుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అవినీతి రహిత సమాజమే మన లక్ష్యం, ప్రతి ఒక్కరూ రాజకీయ చైతన్యం కలిగి ఉండాలి. లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ. పేద ప్రజల సంక్షేమం కోసం రూపొందించిందే జన్మభూమి కార్యక్రమం, దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల.
నగరపాలక సంస్థ కార్యాలయంలో కొనసాగుతున్న ఆధార్ నమోదు ప్రక్రియ. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.